హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏపీ స్టేట్ ఎంపీబీఎస్ అండ్ బీడీఎస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. చాలా మందికి కూడా దాదాపుగా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. కొద్ది మందికి మాత్రమే ఇంకా పెండింగ్ ఉంది. కాబట్టి మిగిలిన వాటి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనకి నెక్స్ట్ ప్రాసెస్ జరుగుతుంది. కాకపోతే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఈ కౌన్సిలింగ్ సిద్ధం చేయాలి అనే ఉద్దేశంతో ఆగస్టు 17వ తారీఖు ఒక పబ్లిక్ నోటీస్ ని రిలీజ్ చేశారు. ఈ నోటీస్ లో వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి వెబ్ ఆప్షన్స్ లో కొన్ని న్యూ రూల్స్ ని ఫ్రేమ్ చేశాము. వాటిని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దానిలో మరలా మేము డీటెయిల్డ్ గా నోటిఫికేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అవన్నీ కూడా చదువుకొని మీరు జాగ్రత్తగా ప్రాసెస్ చేసుకోండి అని ముందుగానే మనకు తెలియజేస్తూ ఈ నోటీస్ ని రిలీజ్ చేశారు. కాబట్టి ఈ నోటీస్ లో ఉన్న పాయింట్స్ ఏంటి అనేది ఈ రోజు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికంటే ముందుగా అసలు ఈ ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ వీడియో రూపంలో చెప్పాను. అయినా సరే కొద్దిమంది ఈ ప్రాసెస్ గురించి నెక్స్ట్ ఏం జరుగుతుంది మేడం, ఎలా జరుగుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, ఇలా చాలా మంది అడుగుతూ ఉన్నారు. దీనికోసం ఒకసారి మళ్ళా రిమైండ్ చేస్తూ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే కన్వీనర్ కోటాకి అండ్ మేనేజ్మెంట్ కోటాకి ఆల్మోస్ట్ సేమ్ రూల్స్ ఉంటాయి. ఆల్రెడీ కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది, మీరందరూ కూడా గమనించి ఉంటారు. సింగిల్ అప్లికేషన్ ఫర్ బోత్ ఎంపీపీఎస్ అండ్ బీటీఎస్ రెండింటికి కూడా ఒకటే అప్లికేషన్ ఉంటుంది. కాకపోతే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇంకా మనకి క్లారిటీ లేదు. ఓన్లీ ఎంబీబీఎస్ కి మొదట కండక్ట్ చేసి ఆ తర్వాత బీడీఎస్ కి సపరేట్ గా చేస్తారా లేక రెండింటికి కలిపి చేస్తారా, ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్ లో వచ్చే నోటిఫికేషన్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఉన్న స్టెప్స్ ఏంటి అనేది జస్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం ఈ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాం, రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, డాక్యుమెంట్స్ అప్లోడ్, ఫీ పేమెంట్. నెక్స్ట్ వెరిఫికేషన్ పై వివో1 అండ్ వివో2 అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అండ్ వెరిఫికేషన్ ఆఫీసర్ 2 ఇద్దరు ఆఫీసర్స్ వెరిఫై చేస్తున్నారు మీ యొక్క అప్లికేషన్ ని. ఒకవేళ మీ డాక్యుమెంట్స్ ఏదైనా ప్రాపర్ గా లేకపోతే అవి వెంటనే మళ్ళీ రీఅప్లోడ్ చేయమని కూడా వాళ్ళు మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. చాలా మంది ఆ ప్రాసెస్ చేసుకుంటూ ఉన్నారు. కొద్ది మందికి ఇక్కడ చాలా స్ట్రగుల్స్ వచ్చాయి. కొద్ది మందికి ఇంకా వివో1 కంప్లీట్ అయినట్లుగా కూడా స్టేటస్ కనిపించడం లేదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా యూనివర్సిటీ వాళ్ళు 100% అందరికీ కూడా వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. అసలు వెరిఫికేషన్ ఒక్కరికి మిగిలిపోయినా కూడా వాళ్ళు మెరిట్ లిస్ట్ ని రిలీజ్ చేయరు. కాబట్టి కొంచెం ఓర్పుగా ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ అని డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి ఫైనల్ వెరిఫైడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోమని మీకు మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఫైనల్ వెరిఫైడ్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ రెండు అప్లికేషన్స్ కూడా మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు సబ్మిట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే స్టేట్ లో ఎంతమంది అప్లై చేస్తారో అందరి వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని రిలీజ్ చేస్తారు. అంటే ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని, వాళ్ళు ఎంటర్ చేసిన డేటాను బేస్ చేసుకొని అని. ఈ లిస్టులో కానీ ఎవరైనా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే ఎందుకు నాట్ ఎలిజిబుల్ అనేది కూడా అక్కడ రీజన్ మెన్షన్ చేయవచ్చు. అప్పుడు ఆ స్టూడెంట్స్ గ్రీవెన్సెస్ సబ్మిట్ చేసుకునే అవకాశం జస్ట్ 1 or 2 days టైం ఇస్తారు. వాళ్ళు ఒక మెయిల్ ఐడి ఇస్తారు. ఆ మెయిల్ ఐడికి వాళ్ళు సబ్మిట్ చేయమన్నటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్స్ రీఅప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు మరలా వెరిఫై చేసి అప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ ని రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఎవరి పేరైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఈ లిస్ట్ లో పేరు లేదు అంటే ఇక మీరు కౌన్సిలింగ్ లో కంటిన్యూ అవ్వలేరు అని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడిని, రిజిస్టర్డ్ మొబైల్లో వచ్చే మెసేజెస్ ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్, ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన వెంటనే దాదాపుగా సేమ్ డే లేక నెక్స్ట్ డే మీకు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్, దాంతో పాటు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ లో కంప్లీట్ రూల్స్ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. అలాగే సీట్ మ్యాట్రిక్స్ కూడా ఏంటంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఏ కాలేజ్ లో ఎన్ని సీట్స్ కేటాయిస్తారు అనేది ఒక ట్యాబులర్ ఫార్మాట్ లో ఇస్తారు. మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది జస్ట్ ఒక అవగాహనకే కానీ ఎగ్జాక్ట్ గా అదే సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం పూర్తి చేస్తారు, అలాట్ చేస్తారని మాత్రం దయచేసి ఎవరు కూడా భావించొద్దు.
అలాగే సీట్ మ్యాట్రిక్స్ ని బేస్ చేసుకుని కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకూడదు. ఒకవేళ ఎన్టీఆర్ యూనివర్సిటీస్ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు సీట్ మ్యాట్రిక్స్ లో సీట్స్ ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, ఈ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఎవరి పేరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉంటుందో ఆ స్టూడెంట్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కి కూడా సుమారుగా ఒక 4 to 5 days ఇస్తారు ఫస్ట్ రౌండ్ కి. ఈ 4 to 5 days కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసేది డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో పీడిఎఫ్ రూపంలో మీకు అనౌన్స్ చేస్తారు. అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ లో కూడా మీకు పలానా కాలేజ్ లో సీట్ వచ్చింది అని ఒక మెసేజ్ వస్తుంది. ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూస్ వలన పొరపాటున రాకపోవచ్చు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ వెబ్సైట్ లో రిలీజ్ అయిన పీడిఎఫ్ ని చెక్ చేసుకోండి. మీకు సీట్ రాలేదు అనే మెసేజ్ మాత్రం రాదు, వస్తేనే మీకు మెసేజ్ వస్తుంది మొబైల్ కి, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా. నెక్స్ట్, ఎవరికైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళు కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయడానికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ ప్రాసెస్ కూడా దాదాపుగా 4 to 5 days టైం ఇస్తారు మీకు. ఈ 4 to 5 days టైంలోనే మీరు ట్యూషన్ ఫీజు, ఒరిజినల్ డాక్యుమెంట్స్, 3 sets జిరాక్స్ కాపీస్, కొన్ని ఎఫిడవిట్స్, బాండ్స్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఇమ్మీడియట్ గా వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఇది టోటల్ ప్రాసెస్. ఇది కన్వీనర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా ఒకటే ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ ఫస్ట్ స్టెప్ నుండి 6th స్టెప్ వరకు మీరు గమనిస్తే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు జరిగేటువంటి ప్రాసెస్. 7th స్టెప్ నుండి 10th స్టెప్ వరకు జరిగే ప్రాసెస్ ప్రతి రౌండ్ లో కూడా రిపీట్ అయ్యేటువంటి ప్రాసెస్. ప్రతి రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది, సీట్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ 4 steps ప్రతి రౌండ్ కి రిపీట్ అవుతాయి. మీకు మేనేజ్మెంట్ కోట నోటిఫికేషన్ కూడా దాదాపుగా 1-2 రోజుల్లో మీకు రిలీజ్ అవ్వచ్చు. కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఇప్పుడు ఈ ఏపీ స్టేట్ కన్వీనర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట కౌన్సిలింగ్ ప్రాసెస్ లో వెబ్ ఆప్షన్స్ కు సంబంధించి న్యూ రూల్స్ ఈ సంవత్సరం రిలీజ్ చేశారు. ఆ రూల్స్ ఏంటి అనేది జాగ్రత్తగా చూద్దాం. ఇంతకు ముందు 2025 సంవత్సరం వరకు మీరు గమనిస్తే, ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ గురించి కూడా చెప్తున్నానంటే, ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ లో దాదాపుగా ఒక 40% ఇంతకు ముందు సంవత్సరాల్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఇంతకు ముందు సంవత్సరం లాగా లేదు అని తెలియాలి కాబట్టి కంపేర్ చేస్తున్నాను అంతే. ముఖ్యంగా 2025 వరకు కన్వీనర్ కోటాలో చూసినట్లయితే వెబ్ ఆప్షన్స్ మీరు రౌండ్ 1 లో మాత్రమే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ రౌండ్ 1 లో కూడా మీరు అన్ని కాలేజెస్ పెట్టుకోవాలి, ఆల్ కాలేజెస్. ఈ రౌండ్ 1 లో పెట్టిన అన్ని కాలేజెస్ ని రౌండ్ 4 వరకు కూడా యూజ్ చేసుకునే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు. ఇక నెక్స్ట్ రౌండ్ లో పెట్టుకునే అవకాశం స్టూడెంట్కి వచ్చేది కాదు. ఒకవేళ కానీ స్టూడెంట్ ఆ రోజు వీలు కాక పెట్టుకోలేకపోయినా, తెలియక పెట్టుకోలేకపోయినా, లేదా కొన్ని కాలేజెస్ పెట్టి వదిలేసిన ఇన్కంప్లీట్ గా, అసలు ఈ స్టూడెంట్ ఆ సంవత్సరం కౌన్సిలింగ్ లో ఎగ్జిట్ అయిపోయినట్లే లెక్క. ఇది 2025 వరకు ఉన్న రూలు. అలాగే ఇంకొక రూల్ ఏంటంటే, ఒకవేళ రౌండ్ 1 లో సీట్ వచ్చింది అనుకోండి, ఈ స్టూడెంట్ ఖచ్చితంగా జాయిన్ అయి తీరాలి. ఒకవేళ జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఎగ్జాంపుల్, నెక్స్ట్ రౌండ్ లో ఇక పార్టిసిపేట్ చేసే అవకాశం లేదు. ఈ స్టూడెంట్ కౌన్సిలింగ్ స్టాప్ అయిపోయినట్లే లెక్క. అంటే స్టూడెంట్ కి చాలా లాస్ జరిగేది. వీటిని రెక్టిఫై చేస్తూ ఈ సంవత్సరం న్యూ రూల్స్ తెచ్చారు. ఈ న్యూ రూల్స్ ఏంటంటే, కన్వీనర్ కోట అయినా మేనేజ్మెంట్ కోట అయినా ఒకటే రూల్ ఉంటుంది. మీరు మీకు నచ్చినన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకటి పెట్టుకోవచ్చు లేదా అన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తగా ఎన్ని పెట్టుకోవాలి అనేది ముందుగానే నిర్ణయించుకొని ప్రయారిటీ ప్రకారంగా పెట్టుకోండి అని చెప్తున్నారు. నా సలహా ఏంటంటే, ఒక సీట్ కన్ఫామ్ అయ్యేంత వరకు మీరు మాక్సిమం నంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోండి. దాదాపుగా వీలైతే అన్ని కాలేజెస్ పెట్టుకోవడం సేఫ్. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినటువంటి రూల్ ఏంటంటే, రౌండ్ 1 లో మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఒకవేళ కానీ రౌండ్ 1 లో పెట్టుకోవడం మర్చిపోయారు అనుకోండి, రౌండ్ 2 లో కూడా పెట్టుకునే అవకాశం ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మర్చిపోయినా కూడా మళ్ళీ రౌండ్ 3, ఇలా మీరు ప్రతి రౌండ్ లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ అన్ని కాలేజెస్ పెట్టుకోవాలని రూల్ కూడా లేదు. క్లియర్. నెక్స్ట్, ఒకవేళ రౌండ్ 1 లో సీట్ వచ్చింది, జాయిన్ అవ్వలేదు మీకు నచ్చక అనుకుందాం, అయినా నో ప్రాబ్లం, మీరు మళ్ళీ రౌండ్ 2 లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే ఏ కాలేజ్ అయితే మీరు జాయిన్ అవ్వలేదో సీట్ వచ్చి, ఆ ఒక్క కాలేజ్ మాత్రం నెక్స్ట్ రౌండ్ లో మీకు అవైలబుల్ గా వెబ్ ఆప్షన్స్ లో ఉండదు అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ రౌండ్ 3కి వెళ్ళినప్పుడు ఈ 2 రౌండ్స్ లో వచ్చిన కాలేజ్ ని మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఈ 2 కాలేజెస్ అవైలబుల్ గా ఉండవు రౌండ్ 3లో. అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయారిటీ వైజ్ గా పెట్టుకోమని చెప్తున్నారు. అలాగే మోర్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, అంటే ఒక సీట్ వచ్చేంత వరకు పెట్టుకోండి. అసలు ఈ ప్రయారిటీ ఎలా పెట్టుకోవాలి అనే దానికి నేను ఒక వీడియో చేస్తాను. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఆ వీడియోని ఒక్కసారైనా వాచ్ చేసి అప్పుడు మాత్రమే మీ ప్రయారిటీని పెట్టుకోండి.
కేవలము 1 లేక 2 కాలేజెస్ మాత్రమే ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళి కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే వెరీ రిస్కీ అని చెప్తున్నారు. చాలా చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు ఒకవేళ 650 మార్కులు వచ్చిన స్టూడెంట్ అయినా సరే మీరు వీలైతే అన్ని కాలేజెస్ ఫస్ట్ రౌండ్ లో పెట్టుకోండి. ఒకసారి సీట్ వచ్చిన తర్వాత సెకండ్ రౌండ్ కి వెళ్ళినప్పుడు మాత్రం మీకు ఎన్ని కావాలో అన్నే పెట్టుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ ని మరలా మీకు ఒకసారి చూపిస్తూ ఉన్నాను. ఇంతకు ముందు ఉన్న రూల్ ఏంటంటే ఒకవేళ కానీ సీట్ అలాట్ ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వకపోతే ఇక నెక్స్ట్ రౌండ్స్ కి వెళ్లే వాళ్ళు కాదు. కానీ ఈ సంవత్సరం అయితే చక్కగా సీటు వచ్చి జాయిన్ అవ్వకపోయినా సరే నెక్స్ట్ రౌండ్ కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్ అయింది, వద్దనుకున్నారు, అప్పుడు మీరు సెకండ్ రౌండ్ కి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ ఎలాట్ అయిన ఏ అనే కాలేజీ మీకు ఈ సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఉండద్దు అని చెప్తారు. అలాగే ఒకవేళ మీరు ఫేజ్ 1 లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోయినా కూడా మీరు చక్కగా నెక్స్ట్ రౌండ్స్ లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ప్రతి రౌండ్ కి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంది అని మాత్రమే చెప్పారు. కానీ ఫస్ట్ రౌండ్ లో పెట్టిన వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ గా సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి ఉంటాయా, డిలీట్ అయిపోతాయా అనే విషయాన్ని మాత్రం ఆ పీడిఎఫ్ లో క్లియర్ గా మెన్షన్ చేయలేదు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు కావాలంటే నెక్స్ట్ రౌండ్ లో పెట్టుకునేటప్పుడు ఆర్డర్ ని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. లేదా న్యూ కాలేజెస్ ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఉన్న కాలేజెస్ ని డిలీట్ చేసుకోవచ్చు, అంటే ఎడిటింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ పాయింట్ కు మాత్రం వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ వచ్చాకే మనకి క్లారిటీ వస్తుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ని మీకు నచ్చిన విధంగా ప్రతి రౌండ్ లో కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంది అని గమనించండి. క్లియర్? నెక్స్ట్ చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రొఫైల్ కింద లాగిన్ అని ఉంటుంది. అక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ తో మీరు లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ అని కనిపిస్తుంది. ఇక్కడ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని ఉంది, అలాగే ప్రింట్ ఫైనల్ అప్లికేషన్ అని ఉంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వచ్చింది ప్రింట్ ఫైనల్ అప్లికేషన్. ఈ 2 అప్లికేషన్స్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రింట్ ఉండాలి ఖచ్చితంగా. దయచేసి స్క్రీన్ షాట్స్ తీసుకోవద్దు, డౌన్లోడ్ చేసుకుని చక్కగా నీట్ గా ఒక 2-3 కాపీస్ ప్రింట్ అవుట్స్ తీసుకొని ఫైల్లో పెట్టుకోండి. అందరూ కూడా ఎవరికైతే వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో వాళ్ళకి ఇలా వస్తుంది టాబ్లెట్ ఫార్మాట్ లో, అంటే మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్. కొద్ది మందికి క్యాస్ట్ సర్టిఫికెట్ ఎదురుగా ఇక్కడ ఎంటీగా ఉంటుంది. అయినా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీ వాళ్ళు అంటే చాలా మందికి కూడా ఇక్కడ ఏమీ రాయటం లేదు. అయినప్పటికీ ఇక్కడ వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని వచ్చింది అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేనట్లే లెక్క. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేయాలి అనుకుంటున్నాను. ఎవరు కూడా భయపడాల్సింది ఏమీ లేదు. ఇంకా ఎవరికైతే వెరిఫికేషన్ పూర్తి అవ్వలేదో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరమే లేదు. 100% అప్లికేషన్స్ వెరిఫికేషన్ పూర్తయితేనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఒక్కరిది ఆగిపోయినా కూడా వాళ్ళు రిలీజ్ చేయరు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకవేళ మీకు ఏదైనా డాక్యుమెంట్స్ మళ్ళీ రీఅప్లోడ్ చేయమన్నప్పుడు కానీ అప్లికేషన్ స్టేటస్ వెరిఫై చేసినప్పుడు స్టూడెంట్ రీఅప్లోడ్ అని కానీ కనిపిస్తే అక్కడ VO1 కానీ VO2 కానీ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లుగా కనిపించకుండా స్టూడెంట్ రీఅప్లోడ్ అని కానీ కనిపించినట్లయితే మీరు ఏం చేయాలంటే మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి యూనివర్సిటీ వాళ్ళకి జస్ట్ రిక్వెస్టింగ్ మెసేజ్ పంపించండి. మాకు కంగారుగా ఉంది, మా వెరిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, మేము మళ్ళీ రీఅప్లోడ్ చేసాము, మీరు చెప్పిన డాక్యుమెంట్స్ ని కైండ్లీ చెక్ వన్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు వెంటనే మీకు ఆన్సర్ ఇస్తారు. కాబట్టి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం కూడా లేదు. 100% అందరికీ కూడా వెరిఫికేషన్ పూర్తవుతుంది. అర్థమైంది కదా? సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు గుర్తుంచుకోండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. అంతా కూడా సిస్టమేటిక్ గా 1 by 1 జరుగుతూ ఉంటుంది. ఓకే, కొంచెం ఓపికగా వెయిట్ చేయండి అందరు కూడా. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో ఇలా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ప్లేస్ చేశాను. దయచేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితేనే నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏదైనా పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.